హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 318 ఇది. హిందీ మాట్లాడే ఒక ఆయన వచ్చారు. ఆయన మృత్యుభీతిని పోగొట్టుకునేది ఎలాగా? ప్రతి ప్రాణికి కూడా చావంటే భయం కదా, ఎవరు చావు కావాలని అనుకోరు కదా, చావుని తప్పించుకుందామని అనుకుంటారు. కాబట్టి ఈ మృత్యు భయాన్ని తప్పించుకోవడం ఎలాగా అని అడిగారు. మహర్షులు గారు అంటున్నారు, ఈ మృత్యువుని గురించి తలపోయక ముందు నీవు అసలు పుట్టావా తెలుసుకో. పుట్టిన తర్వాత కదా చావు గురించి తలపోస్తాం. అవునమ్మా. పుట్టని వాడు చావు గురించి తలపోస్తాడా? లేదు. కాబట్టి మృత్యువుని తలపోయక ముందు నువ్వు పుట్టావు, పుడితేనే చావుగోల. మరి పుట్టక ముందు నువ్వు అసలు పుట్టావా చావు గురించి మాట్లాడడానికి? ఈ సంగతి తెలుసుకో. చావు భయం పోవాలంటున్నావు కానీ పుట్టిన వాడికి కదా చావు. మరి నువ్వు పుట్టావా? ఈ సంగతి తెలుసుకో. పుట్టినవాడే కదా మరణిస్తాడు. నిద్రలో నీ ఇంచుమించుగా మృతుడివే కదూ. మరి ఇక నీకు మృత్యువుని గురించి భయం ఎందుకు? ప్రతిరోజు నిద్రలో చస్తూనే ఉన్నావు కదా. భయపడుతూ నిద్రలోకి వెళ్ళావా? మరి ఇక చావంటే భయం ఎందుకు అన్నారు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, నిద్రలో నేను ఏ స్థితిలో ఉంటాను భగవాన్ అని అడిగాడు. ఆ ప్రశ్న నువ్వు నిద్రలో అడగచ్చుగా. మెలకువలోనే నిద్రాస్థితిని స్మరిస్తావు. మెలకువలోనే నిద్ర గురించి మాట్లాడాలన్నా మెలకువలోనే మాట్లాడాలి తప్ప నిద్రలో మాట్లాడలేవు కదా, స్మరించలేవు కదా. అప్పటి స్థితిని జ్ఞప్తి తెచ్చుకుంటూ నేను హాయిగా నిద్రపోయాను అంటున్నావు కదా ఎప్పుడు ఇప్పుడు మెలకువలో. మరి నిద్రలో నువ్వు ఇలా అడుగుతున్నావా? నిద్రలో నేను ఎలా ఉన్నాను అని ఎప్పుడు అడుగుతున్నావు? మెలకువలోనే అంటున్నావు. అది నిద్రలోనే అడుగు చూడు, అడగగలవేమో. అడగలేనమ్మా. ఎందుకు అడగలేకపోతున్నావు? అడిగేవాడు లేదమ్మా అక్కడ. మరి అడిగేవాళ్ళైతే మరి ఎవడున్నట్టు? నిద్రలో కేవలము రెండోది లేనిది. రెండోది లేనప్పుడు ప్రశ్నే లేదు, ప్రశ్నలు లేవు, భయాలు లేవు, భ్రాంతులు లేవు. అందుకే ఆనందం. అందుకే నిద్రలో అడగవలసిన అవసరం లేకుండా ఉన్నావు. ఇంకులోకి వచ్చాక అడుగుతున్నావు. ఇలా నిద్రాస్థితిని స్మరిస్తావు కూడాను. అప్పటి స్థితిని చెప్పి తెచ్చుకుంటూ నేను హాయిగా నిద్రపోయాను అంటావు అన్నారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకుడు, ఆ దశను సమకూర్చే సాధన ఏదైనా ఉందా? నిద్రాస్థితిలోని సుఖ అనుభవాన్ని పొందగలిగే సాధన ఏదైనా ఉందా అంటే మెలకువలో పొందాలండి. మహర్షి అన్నారు, అంతఃకరణకు ప్రతిగా దానిని మాయాకరణము అంటారు. ఇప్పుడు మనం లోపల అంతఃకరణం అనుకుంటున్నాం కదా, మనోబుద్ధి చిత్తహంకారాలతో కూడి ఉన్న దాన్ని అంతఃకరణం అంటాం కదా. దానికి ప్రతిగా మాయాకరణము అంటారు దాన్ని. ఇతర స్థితులన్నింటిలోనూ అంతఃకరణం మనకి పరిచితమే. మిగతా మెలకువలోను మనకి అంతఃకరణం మనకు బాగా తెలుసు. అంతఃకరణ తెలుసా? తెలుసమ్మా, బాగా తెలుసు. తెలుసు అని చెప్పు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇది మనస్సు, ఈ ఆలోచనలు, ఇది బుద్ధి, ఇది నిశ్చయాలు అని మిగతా కళలోను మెలకువలోను కూడా అంతఃకరణం అంటే ఏంటో మనకి బాగా తెలుసు. కానీ ఆ సాధనాలకి వివిధ స్థితుల్లో వేరు పేర్లు కూడా ఉన్నాయని కూడా మనకు తెలుసు. చెప్పండి. నిద్రలోని ఆనంద ఆత్మను జాగ్రత్తలోని విజ్ఞాన ఆత్మ అన్నట్లుంది.
నిద్రలోని ఆనందమే అది నేను అయి ఉన్న నేను జాగ్రత్తలో విజ్ఞానమే నేనై ఉన్నాను. ఇప్పుడు నేను ఈ మేను ఈ కనపడే దృశ్యము ఏది కాదు, వీటినన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి విజ్ఞానమే నేను. మెలకువలో విజ్ఞానాత్మగా ఉన్నాను నేను. ఉన్నానమ్మా. అదే నేను నిద్రలో ఆనందాత్మనై ఉన్నాను. నిద్రలో ఏదీ లేదు కాబట్టి స్వరూప ఆనందాత్మనై ఉన్నాను. మెలకువలో అనేకములు ఉన్నను, వాటిని అన్నిటినీ ప్రకాశింపచేసి విజ్ఞాన ఆత్మనై ఉన్నాను. ఆనందం అన్నా విజ్ఞానం అన్నా ఒకటే. ఆ నిద్రలో ఉన్న ఆ ఆనంద ఆత్మస్వరూపుడవే ఇప్పుడు నువ్వు. అప్పుడు ఆ పిచ్చుకుడు అన్నాడు, మాయాకరణం ఇచ్చే ఆనందానికి ఒక ఉదాహరణ చెప్పండి. నిద్రలో వెలుగులో అంతఃకరణ మనోబుద్ధి చిత్తహంకారాల వ్యవహారము, నిద్రలో మాయాకరణం అంటారు. మాయ కమ్మింది అక్కడ, అందుచేత నేనున్నానని నాకు తెలియదు. చెప్పలేకపోతున్నాను, తెలియక కాదు. ఎందుకు? కరణములన్నీ ఉపసంహరింపబడ్డాయి కనుక. కాబట్టి అప్పుడు చెప్పడానికి పరికరాలు ఏమీ లేవు, చెప్పవలసిన పని లేదు గనక నిద్రలో దాన్ని మాయాకరణం అన్నారు. నిద్రలో ఆనందాత్మ అంటారు. ఇక్కడ కేవలం స్వరూపమే అయి ఆనందమై ఉన్నావు. ఈ మెలకువలో కూడా పరికరాలు ఉన్నాయి, కరణాలు ఉన్నాయి. దానివల్ల చేయబడుతున్న నానాత్వంతో కూడిన జగత్తు కూడా ఉంది. కరణాలు ఉన్నాయి, జగత్తు కూడా ఉంది. కానీ ఆ కరణాలను, ఆ జగత్తును ప్రకాశింపచేసే విజ్ఞానాత్మగా ఉన్నాను. మెలకువలో విజ్ఞానాత్మ, నిద్రలో ఆనందాత్మ. ఎందుకంటే అక్కడ కరణాలు లేవు కాబట్టి రెండోది కూడా లేదు గనుక ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు కూడా కరణాలు మిగతావన్నీ ఉన్నా కూడా వాటిని ప్రకాశింప చేయగలిగిన వాడవై ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆనందమే కదా? ఆనందమే అమ్మా. కాబట్టి ఈ మాయాకరణాన్ని గురించి, ఈ మాయాకరణం వల్ల పొందే ఆనందానికి ఒక ఉదాహరణ చెప్పండి భగవాన్. మాయాకరణం అంటున్నారు కదా నిద్రలో, ఆ మాయాకరణం వల్ల వచ్చే ఆనందం గురించి ఒక్క ఉదాహరణ చెప్పండి అన్నాడు. ఇప్పుడు భగవాన్ అంటున్నారు, నువ్వు సుఖంగా నిద్రించానని ఎలా అనగలుగుతున్నావు? నీ సుఖాన్ని నిరూపించే అనుభవం ఉంది కదా అక్కడ. ఉంది. నిద్రలో నీకట్ట అనుభవమే లేకపోతే జాగ్రత్తలో దాని గుర్తు నీకు ఎలా వస్తుంది? రాదు కదా. సరే భగవాన్, ఒప్పుకున్నాను, కానీ నాకు ఒక ఉదాహరణ కావాలి. అప్పుడు భగవాన్ దాన్ని ఎలా వర్ణించమంటావు? నీటి అడుగున ఉన్న వస్తువు కోసం నీటిలో మునిగి అది దొరికింది అని బయటికి వస్తే చెప్పగలుగుతావా? నీళ్లలో మునిగి ఉండే చెప్పగలుగుతావా? బయటికి వస్తేనే అమ్మా. నిధుల్లో ఉదాహరణ చెప్పంటే అదే నువ్వైపోయి ఉన్నావు. ఇంకా అక్కడ ఉదాహరణలు చెప్పడానికి ఏముంటాయి? అప్పుడు పిచ్చికుడు అన్నాడు, భయం నాకు నిద్రలో ఉంది గాని ఇప్పుడు లేదు అంటున్నాడు. నిద్రలో భయం ఎందుకుందో మరి? అదే ఏమీ ఉండదు కదమ్మా. నిద్రలో నాకు భయం నాకు నిద్రలో ఉంది, కానీ అంటే నిద్రలో ఉంది అంటే ఇలా ఏమీ లేకుండా అయిపోయాను ఏమిటి అని భయం ఉందేమో మరి. కానీ ఇప్పుడు అన్ని ఉండడంతో వీడికి భయం లేదు అంటున్నాడు అని ఆయన అంటున్నాడు. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, ద్వితీయాద్వై భయం భవతి, రెండవ వాని వల్లనే భయం. అసలు నీ భయం దేని వల్ల? నీకు నిద్రలో ఏమీ లేదు కదా, నీకు భయం ఎందుకు వేస్తోంది? అసలు భయం ఏదైనా రెండోది ఉంటే భయం ఉంటుంది, కానీ నువ్వు తప్ప రెండోది లేనప్పుడు నీకు భయం ఎందుకు ఉంటుంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చుకుడు అన్నాడు, ఇంద్రియ దేహాలను, జగత్తుని, ఈశ్వరుని
కర్తృత్వ భోక్తాదులని అన్నిటినీ చూచాను కాబట్టి. ఇంద్రియాలు, దేహము, ఈ జగత్తు కదా, ఆ భగవంతుడు, ఈ కర్తృత్వము, ఈ భోక్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నాడు. అవి అంటే భయమైతే వాడిని చూడడం ఎందుకు? ఇవన్నీ చూశాను కాబట్టి భయం వేస్తుంది అంటున్నాడు మళ్ళీ. మరి అయితే నీకు భయం వేసినప్పుడు చూడడం మానే. మరి అలా చూడకుండా తప్పదు గనక వ్యవహారం సాగదుగా, మరి తప్పదు గనక అప్పుడు భగవాన్ అన్నారు, వారిని చూసేది నువ్వు కదా. భయం ఎవరికి? ఆ ఇంద్రియ దేహాదులుగా నీకా? వాటికి కాదు భగవాన్, నాకే భయం. నీ ఇంద్రియాలు వచ్చి నాకు భయం వేస్తున్నాయి, ఈ నానాత్వాల్లో ప్రలోభంలో పడిపోతున్నాను, ఈ శరీరం కూడా నాకు భయం వేస్తుంది, నేను ముసలైపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని అవి తమ భయాన్ని నీకు చెప్పాయా? చెప్పదమ్మా. మరి వాటికి భయం వేస్తుంది, జగత్తు కూడా నాకు భయం వేస్తుందని నీకు చెప్తోందా? లేదు. నువ్వు ఎవరికి? వాటికా నీకా? నాకే. వాటికి కాదు భగవాన్, నాకే. అయితే మహర్షి అన్నారు, వారిని చూస్తావు గనక భయం అంటున్నావు, చూడడం మానేయి, భయం ఉండదు కదా. అయితే వాటిని చూడొద్దు అంటున్నారు, మరి మేలుకుని నేను ఏం చేయాలి? మెలకు వచ్చేసింది, అన్ని తెలియబడుతున్నాయి, మరి ఇప్పుడు నేనేం చేయాలి? వాటిలో అంక చూడకుండా, వినకుండా, తినకుండా, ఏం చేయకుండా నేను ఏం చెయ్యాలి అన్నాడు. వాటిని మరి చూడకుండా మానేయి, వినడం మానేయి అన్నారు కదా. మరి ఇంకేం చెయ్యాలి? ఏమి చెయ్యొద్దు, వాటినన్నిటినీ ప్రకాశింపచేస్తూ నువ్వుగానే ఉండు. అప్పుడు నిన్ను భయపెట్టేందుకు ఆ రెండవదేది ఉండదు. నీ తెలివిలో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కదమ్మా. అవునమ్మా. నీ తెలివిలు రెండా? ఒకటే. రెండవది లేకనే ఏకైక ప్రకాశాన్ని కదా నువ్వు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటే నీ వల్లనే ఉన్న అనేకత్వం నేనేమి చెయ్యవు. అప్పుడు పిచ్చెక్కి, అవును ఇప్పుడు అర్థమైంది బాగా, నేను ఆత్మను చూస్తూ ఉంటే అనాత్మ వలన వాళ్ళని దృష్టి తొలగి ఆనందం మిగులుతుందన్నమాట. ఓహో, నేను చిన్మయ స్వరూపమే, విజ్ఞానాత్మనే ప్రకాశిస్తూ ఉన్నాను, నన్ను నేనే చూసుకుంటూ ఉంటే దానివల్ల అనాత్మ వల్ల కలిగినటువంటి భయ దృష్టి తొలగిపోతుందన్నమాట. అప్పుడు ఆనందమే మిగులుతుంది. అప్పటికీ మృత్యుభీతి ఉండనే ఉన్నదేమో, అంత అలా తెలిసింది. నేను నన్నే చూసుకుంటూ ఉంటే ఈ నానాత్వం అంతా కూడా తొలగిపోతుంది, ఆనందం మిగులుతుంది. అయినా అప్పటికీ మృత్యుభీతి ఇంకా ఉంటుందేమో భగవాన్ అన్నాడు. మళ్ళీ మహర్షి అన్నారు, పుట్టినవాడే మరణిస్తాడు. ఆ భయానికి కారణం నువ్వు అసలు పుట్టేవేమో చూసుకో. పుట్టింది నువ్వా శరీరమా? శరీరమే. శరీరం పుడితే నేను పుట్టాను అనుకుంటున్నావు, అసలు నువ్వు పుట్టావేమో చూసుకో. పుట్టింది కదా గిట్టుతుంది. మరి పుట్టింది నేను అనుకోవడం వల్ల మరణిస్తానన్న భయం ఉంటుంది. అసలు నువ్వు పుట్టావేమో చూసుకో అన్నారు భగవాన్. మరి చూసుకుంటే ఏముంది? పుట్టలేదు, పుట్టుక లేని నేను తెలుస్తుందా? పుట్టి నాకు చావే లేదు, ఇంకా దేనికి భయపడతాను నేను? పుట్టిన దేహం నేననుకుని దాని ప్రారంధ కర్మల వల్ల రకరకాల ఏవో భావాలకు తగిన అనుభవాలకు తగిన భయాలు, తర్వాత చావడాలు, ఇవన్నీ బాధాకరాలు భయాలును, మృత్యుహేతువులును. ఇవి దేనికి? నాకు అంటావు. నువ్వెవరివి? నువ్వు దేహానివైతే ఇవన్నీ నీకు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ నువ్వు దేహానివి కావు.
పుడితే చావాలి, భయం తప్పదు. మరి నువ్వు పుట్టావా? పుట్టలేదు అని చెప్తున్నావు గాని పుట్టలేనట్టు ఉండు. అది. ఉమ్. చెప్పేయచ్చు, బాగా తెలిస్తే ఎందుకు చెప్పలేం. కాబట్టి పుట్టినవాడే మరణిస్తాడు. ఆ భయానికి అసలు నువ్వు పుట్టావేమో విచారించి మాటి మాటికి ఎందుకు నాకు ఈ భయం, ఎందుకు నాకు ఈ బాధ, ఈ బాధ ఈ భయము ఎవరికి? ఈ దేహానికే కదా. ఈ బంధుమిత్రులు, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఐశ్వర్యాలు, ఈ సుఖాలు, ఈ రాగాలు, ఈ భోగాలు ఇవన్నీ ఎవరికి? ఈ దేహానికే కదా. అవునా? అవునమ్మా. ఈ దేహము కదా పుట్టింది. ఉమ్. పుట్టిందానికి అవన్నీ ఉంటే అది చస్తుంది. దీని చావు పుట్టుకని ప్రకాశింప చేస్తూ నేను ఉన్నాను కాబట్టే నాలోనికే దేహం వచ్చింది. ఉమ్. నన్ను పట్టుకునే అది బతుకుతోంది. దాని ప్రారంభం తీరక చచ్చిపోతుంది. నేను అలాగే ఉన్నాను. ఉమ్. అచలహస్తాణు, అచలమై ఉన్నాను, స్థిరంగా ఉన్నాను. నాలోనికే ఆ దేహం వచ్చింది, పుట్టింది, పెరిగింది, రకరకాలుగా మారింది. అది వచ్చి పోతుంది, నేను అలాగే ఉన్నాను. దీని పుట్టక ముందు ఉన్నాను కాబట్టి ఈ దేహం పుట్టింది. ఉమ్. దీని పుట్టుకలో రకరకాల మార్పులు కలుగుతూ ఉన్నాను. అలాగే ఈ జగత్తు ఈ దేహంతో పాటు నేననుకుంటూ అంతఃకరణతో రకరకాల భావాల్ని, దేహాత్మ భావాన్ని పెంచుకుని రాగద్వేషాలతో వ్యవహారం చేస్తే మనోబుద్ధి చిత్తహంకారాలు ఎంతో గోలలు చేస్తోన్నా ఇది సత్యం అనుకుంటూ ఈ లోకంలో పడి దొర్లుతూ ఉన్నప్పుడు కూడా నేను వీటికన్నిటికీ సాక్షినే ప్రకాశిస్తూనే ఉన్నాను. ఆ మార్పులన్నీ కలుగుతున్నాయి. సుఖ దుఃఖాది, రోగాది, భయాలు అన్ని కలుగుతున్నాయి. ఆఖరికి దేహం రాలిపోతుంది. పుట్టక ముందు నేనెవరినో, ఈ దేహం పుట్టక ముందు నేనెవరినో, పుట్టిన తర్వాత కూడా వాడిగానే ఉన్నాను. ఇది పోయిన తర్వాత కూడా నేనుగానే ఉన్నాను. అట్టి నాకు మృత్యువే లేనప్పుడు ఇక భయం ఎక్కడుంటుంది? కాబట్టి ఇది ఎవరికో తెలుసుకో. అసలు నువ్వు పుట్టావేమో ఒక్కసారి విమర్శించి చూసుకో. నీకు పుట్టుకలేని నీకు తెలిసినప్పుడు భయం కూడా దానికి అదే పోతుంది అని ఈ సంభాషణ వల్ల మనకి కలిగినటువంటి గొప్ప సందేశం. ఇవాళ విని వదలడంగా కాకుండా నిజమే కదా, ప్రతి క్షణము దేనికి భయం కలిగినా, బాధ కలిగినా, దుఃఖం కలిగినా, సుఖం కలిగినా, కలిగాయి అంటే తొలుగుతాయని అర్థం. అవునమ్మా. ఆ కలిగి తొలగడాన్ని తెలుసుకున్న నువ్వు కలగలేదు, తొలగలేదు అని అర్థం. అట్టి నువ్వు శుద్ధాత్మ స్వరూపుడివి అని అతి స్పష్టంగా వివరించి తెలియచేశారు శ్రీ రమణ గురుదేవులు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః.